అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అగ్రరాజ్యం అమెరికా డెన్మార్క్ల మధ్య గ్రీన్లాండ్ వ్యవహారం ముదురుతోంది. ఎలాగైనా గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టిగా చెబుతున్నారు. ఇక అమెరికా క్షణకు ఇది అత్యవసరం అంటూ ఈ నేపథ్యంలోనే నాటో సైనిక కూటమిలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. అమెరికా భారీ నుంచి డెన్మార్క్ లోని గ్రీన్లాండ్ కు భద్రత కల్పించేందుకు యూరప్ దేశాల సేనలు రంగంలోకి దిగాయి. అణ్వస్త్ర దేశం ఫ్రాన్స్ తో పాటుగా జర్మనీ, నార్వే, స్వీడన్ తో సహా వివిధ ఇరాన్ దేశాల సైన్యాలను గ్రీన్లాండ్ గడ్డపై మోహరించే ప్రక్రియ మొదలైంది. ఈ పరిణామం నాటో కూటమిలో చీలిక లాంటిదని పరిశీలకులు అంటున్నారు. గ్రీన్లాండ్ పై పట్టు వీడేందుకు ట్రంప్ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో డెన్మార్క్ వ్యూహాత్మకంగా ముందస్తు జాగ్రత్త చర్యలను మొదలుపెట్టింది. నాటో కూటమిలోని మిత్ర దేశాల సైన్యాలను గ్రీన్లాండ్ గడ్డపై మోహరించే ప్రక్రియను ప్రారంభించింది. తద్వారా సైనికంగా అమెరికాను ఎదుర్కొనేందుకు డెన్మార్క్ సిద్దమవుతోంది. గ్రీన్లాండ్ లో సైనిక మోహరింపును పెంచుతామని వెల్లడించింది. తమ దేశ భూభాగాన్ని కాపాడుకునే విషయంలో రాజీ పడేది లేదని అంటోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. అమెరికా ప్రపంచ దేశాల మీద దూకుడు పెంచుతా ఉంది. అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి వ్యూహాలు అమలు చేస్తా ఉంది. అందులో భాగంగా ఇటీవల కాలంలో వెనిజులా ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. అక్కడ ఉన్నటువంటి దేశ అధ్యక్షుడిని కూడా అరెస్టు చేసినటువంటి పరిణామాలు చూస్తున్నాం. ప్రస్తుతం డెన్మార్క్ మధ్య కూడా గ్రీన్లాండ్ వ్యవహారం ముదురుతా ఉంది. అమెరికా దానిని స్వాధీనం చేసుకోవడం కోసం ప్లాన్ చేస్తుంది. గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టిగా చెప్తున్నటువంటి నేపథ్యంలో అమెరికా ఇది అత్యవసరం అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నాటో సైనిక కూటమిలో సంచలన పరిణామంగా ఇది చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అమెరికా బారి నుంచి డెన్మార్క్ లోని గ్రీన్లాండ్ కు భద్రత కల్పించేందుకు యూరప్ దేశాల సేనలన్నీ కూడా రంగంలోకి దిగాయి. అణ్వస్త్ర దేశం ఫ్రాన్స్ తో పాటు జర్మనీ, నార్వే, స్వీడన్ సహా వివిధ ఐరోపా దేశాల సైన్యాలను గ్రీన్లాండ్ గడ్డపై మోహరించే ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ పరిణామం నాటో కూటమిలో చీలిక లాంటిదని పరిశీలకులు కూడా అంటున్నారు. గ్రీన్లాండ్ పై పట్టు వీడేందుకు ట్రంప్ ప్రభుత్వం కూడా నిరాకరించింది. దీంతో డెన్మార్క్ వ్యూహాత్మకంగా కూడా ముందు జాగ్రత్త చర్యలను మొదలు పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. నాటో కూటమిలోని మిత్ర దేశాలు సైన్యాలను గ్రీన్లాండ్ గడ్డపై మోహరించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. తద్వారా సైనికంగా అమెరికాను ఎదుర్కొనేందుకు డెన్మార్క్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తా ఉంది. గ్రీన్లాండ్ లో సైనిక మోహరింపులను పెంచుతామని వెల్లడించినటువంటి క్రమంలో ఆ దేశ భూభాగాన్ని కాపాడుకునే విషయంలో రాజీ పడేది లేదంటూ కూడా వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. తమ సైనిక దళాలను గ్రీన్లాండ్ కు పంపించే ప్రక్రియను మొదలు పెట్టామని మరోపక్క ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ కూడా వెల్లడించారు. ఇప్పటికే గ్రీన్లాండ్ రాజధాని నగరం న్యూక్స్ లో ఫ్రాన్స్ దేశానికి చెందిన 15,000 మంది సైనికులు ఉన్నారు. అంటే జర్మనీకి చెందిన మరో 13,000 మంది సైనికులు ఒక టీమ్ గా ఏర్పడి గ్రీన్లాండ్ లో కూడా మోహరించారని ఉన్నటువంటి సమాచారం. అమెరికా ఆర్మీకి ఇప్పటికే గ్రీన్లాండ్ లో ఒక వైమానిక స్థావరం కూడా ఉంది. ఆ స్థావరం నుంచి అమెరికా అకస్మాత్తుగా గ్రీన్లాండ్ రాజధాని నగరం న్యూక్ పై సైనిక చర్యకు చేపట్టే ముప్పు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీన్ని ఎదుర్కొనేందుకు సన్నాహకాలు చేయడంలో డెన్మార్క్ తల మునకలైంది కూడా తెలుస్తుంది. గ్రీన్లాండ్ లో చోటు చేసుకుంటున్నటువంటి తాజా పరిణామాలపై నాటో కూటమి అధికార వర్గాలు ఆచితూచి కూడా స్పందిస్తున్నాయి. నేరుగా గ్రీన్లాండ్ ను ప్రస్తావించకుండా ఆర్కిటిక్ ప్రాంతం భద్రతే తమ ముఖ్యమని నాటో అధికార వర్గాలు కూడా చెప్తున్నాయి. తమ వ్యాఖ్యల్లో అమెరికా ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నప్పటికీ నాటో కూటమి దళాల నిర్వహణ ఏటా అంటే ప్రతి సంవత్సరం కూడా అత్యధిక బడ్జెట్ ను అమెరికానే ఇది సమకూరుస్తున్నటువంటి సిచ్యువేషన్. అమెరికా జాతీయ భద్రత గ్రీన్లాండ్ తమకే దక్కాలంటుంది అని కూడా ట్రంప్ దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటనలు చేసినటువంటి క్రమంలో అందుకు నాటో దేశాలు చొరవ చూపాలని, లేదంటే రష్యా, చైనా ఆ దేశాల వశమైపోయే ప్రమాదం ఉందంటూ ఆయన చెప్పు ఆధీనంలోని గ్రీన్లాండ్ ను అమెరికా తన ఆధీనం
లోకి తీసుకోవాలన్న నిర్ణయాన్ని 75% మంది కూడా అమెరికన్లు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం 25% మంది మాత్రమే ట్రంప్ నిర్ణయంతో ఏకీభవిస్తున్నట్లు ఒక సర్వేలో కూడా తేలింది. అమెరికన్ వార్తా సంస్థ CNN ఈ సర్వేని నిర్వహించినటువంటి క్రమంలో ట్రంప్ సొంత పార్టీలోనూ దీని పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది. ఇక డెమోక్రాట్లలో 94% మంది గ్రీన్లాండ్ విషయంలో వ్యతిరేకత కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్వతంత్రులుగా ఉన్న వారిలో సైతం 80% మంది పైగా కూడా ఈ చర్యను వ్యతిరేకిస్తున్నట్లు ఆ సర్వేలో పేర్కొంది. ట్రంప్ విదేశాంగ విధానం వల్ల అంతర్జాతీయ సమాజంలో దేశ పరపతి దెబ్బతింటుందని కూడా దాదాపు 57% మంది పైగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సర్వేలో పేర్కొంది. ఇక వెనిజులాపై మిలిటరీ చర్యను 52% మంది వ్యతిరేకించారని కూడా సర్వే పేర్కొంది. అయినప్పటికీ కూడా వెనిజులా పై అమెరికా దాడి చేయడం, అక్కడ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కూడా తన గుప్పెట్లో పెట్టుకోవడం కోసం ట్రంప్ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక గ్రీన్లాండ్ లో నాటో సైనిక దళాల మోహరింపుపై బెల్జియంలోని రష్యా రాయబార కార్యాలయంపై ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. రష్యా చైనాలను బూచిగా చూపించి గ్రీన్లాండ్ లో సైనికులను మోహరించడం పెంచుతామని కూడా అటు విమర్శిస్తున్నటువంటి క్రమంలో అత్యంత ఎత్తైన ప్రాంతమైన గ్రీన్లాండ్ లో చోటు చేసుకునే పరిణామాలు తమకు కీలకమైనవని కూడా తెలుపుతుంది. మొత్తానికి గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవడం కోసం అమెరికా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ట్రంప్ నిర్ణయాలు కూడా కీలకంగా తీసుకుంటున్నటువంటి క్రమంలో యూరప్ దేశాలన్నీ కూడా ఈ చర్యను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఒకవేళ అమెరికా కనుక సైనిక చర్యకు పూనుకుంటే యూరప్ దేశాల్లోని అన్ని సైనిక బలగాలను అక్కడ దించేసి అమెరికాను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. ఈ క్రమంలోనే ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే గ్రీన్లాండ్ తమ ఆధీనంలోకి వస్తే అమెరికా భూభాగం ఎంతుందో అంతకు మించి గ్రీన్లాండ్ భూభాగం ఉంటుంది కనుక తమ ఆధీనంలో కనుక ఆ ప్రాంతం ఉంటే అమెరికాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అటు పర్యాటకంగా అయితే ఇతర దేశాల నుంచి, శత్రు దేశాల నుంచి అమెరికాకు ముప్పు ఉండదని కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ గట్టి పట్టుపడుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే యూరప్ దేశాలన్నీ కూడా ఏకతాటి మీదుగా ఉండి ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి క్రమంలో ఒకవేళ సైనిక చర్యలకు పూనుకుంటే మాత్రం అన్ని దేశాలు సంబంధించి అమెరికా మీద అటాక్ చేసే అవకాశం ఉంది. అయితే ట్రంప్ నిర్ణయాలు కొంత ఇబ్బందికరంగా, కొంత ఆశ్చర్యపరిచే విధంగా, కొంత హెచ్చరించే విధంగా ఉంటే కనుక ట్రంప్ నిర్ణయం మీద కూడా కీలకంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అనేక దేశాలు కూడా ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. అమెరికాను వ్యతిరేకించినటువంటి అనేక దేశాల మీద కూడా ఆయన భారీ సుంకాలు విధిస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ పై కూడా ఆ దేశానికి మద్దతుగా నిలిచినటువంటి అనేక దేశాల మీద కూడా ఆయన 25% సుంకాలు విధించినటువంటి క్రమంలో ఇప్పుడు యూరప్ దేశాలు ఈ సైనిక చర్యని ఎలా అడ్డుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ట్రంప్ అటు వెనిజులాను స్వాధీనంలోకి చేసుకున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గ్రీన్లాండ్ మీద కూడా ఆయన స్వాధీనం చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ట్రంప్ కీలకంగా అడుగులు వేస్తున్నట్టే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అకిష్. తమ సైనిక దళాలను గ్రీన్లాండ్ కు పంపే ప్రక్రియను మొదలుపెట్టామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ వెల్లడించారు. ఇప్పటికే గ్రీన్లాండ్ రాజధాని నగరం న్యూయార్క్ లో ఫ్రాన్స్ దేశానికి చెందిన 15,000 మంది సైనికులు ఉన్నారు. నేటి రాత్రికి జర్మనీకి చెందిన 13,000 సైనికులు టీంను గ్రీన్లాండ్ లో మోహరించనున్నారని సమాచారం. ఇక అమెరికా ఆర్మీకి ఇప్పటికే గ్రీన్లాండ్ లో ఒక వైమానిక స్థావరం ఉంది. ఆ స్థావరం నుంచి అమెరికా అకస్మాత్తుగా గ్రీన్లాండ్ రాజధాని నగరం న్యూయార్క్ పై సైనిక చర్యను చేపట్టే ముప్పు ఉంది. ప్రస్తుతం దీన్ని ఎదుర్కొనే సన్నాహాలు చేయడంలో డెన్మార్క్ తలమునకలై ఉంది. ఇక గ్రీన్లాండ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై నాటో కూటమి అధికార వర్గాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. నేరుగా గ్రీన్లాండ్ ను ప్రస్తావించకుండా ఆర్కిటిక్ ప్రాంత భద్రతే తమకు ముఖ్యమని నాటో అధికార వర్గాలు చెబుతున్నాయి. తమ వ్యాఖ్యల్లో అమెరికా ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే నాటో కూటమి దళాల నిర్వహణకు ఏటా అత్యధిక బడ్జెట్ ను అమెరికాయే సమకూరుస్తోంది.
అమెరికా జాతీయ భద్రతా దృష్ట్యా గ్రీన్లాండ్ తమకే దక్కాలంటున్నారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అందుకు నాటో దేశాలు చొరవ చూపాలని, లేదంటే రష్యా, చైనా ఆ దీవిని వశపరుచుకుంటామని అంటున్నారు. అయితే డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ ను అమెరికా తన నియంత్రణలోకి తీసుకోవాలన్న నిర్ణయాన్ని 75% మంది అమెరికన్లే వ్యతిరేకిస్తున్నారు. కేవలం 25% మంది మాత్రమే ట్రంప్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు సర్వేలో తేలింది. అమెరికన్ వార్తా సంస్థ CNN ఈ సర్వే నిర్వహించింది. ట్రంప్ సొంత పార్టీలోనూ దీని పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపింది. ఇక డెమోక్రాట్లలో 49% మంది గ్రీన్లాండ్ విషయంలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్వతంత్రులుగా ఉన్న వారిలో 80% మంది ఈ చర్యను వ్యతిరేకిస్తున్నట్లు సర్వే పేర్కొంది. ట్రంప్ విదేశాంగ విధానం వల్ల అంతర్జాతీయ సమాజంలో దేశ పరపతి దెబ్బతింటోందని 57% మంది ఆందోళన వ్యక్తం చేశారని సర్వే తెలిపింది. ఇక వెనెజులాపై మిలిటరీ చర్యను 52% మంది వ్యతిరేకించారని పేర్కొంది. కాగా గ్రీన్లాండ్ లో నాటో సైనిక దళాల మోహరింపుపై బెల్జియంలోని రష్యా రాయబార కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. రష్యా, చైనాలను బూచీగా చూపించి గ్రీన్లాండ్ లో సైనిక మోహరింపులను నాటో పెంచుతోందని విమర్శించింది. అత్యంత ఎత్తైన ప్రాంతమైన గ్రీన్లాండ్ లో చోటు చేసుకునే పరిణామాలు తమకు కీలకమైనవని తెలిపింది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.